అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇది ఈవినింగ్ స్నాక్స్ అయినా చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా చేసుకోవచ్చు. 1 కప్పు అటుకులతో సాయంత్రం పూట వేడివేడిగా సరికొత్తగా ఇలా చేసి పెట్టి చూడండి. టేస్ట్ అనేది అద్దిరిపోతుంది. ఇంటిల్లిపాది మొత్తం మంది ఇష్టపడి తింటారు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా అటుకులు తీసుకోండి. మీరు ఏ అటుకులైనా వేసుకోవచ్చు, గట్టి అటుకులైనా వేసుకోవచ్చు, లేదంటే నైలాన్ అటుకులైనా వేసుకోవచ్చు. పేపర్ అటుకులు అంటారు కదా అవి. ఇందులోకి 1 అరకప్పు దాకా నీళ్ళు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. 5 నిమిషాలు వదిలేశారంటే పర్ఫెక్ట్గా నానిపోతాయి. మీకు నేను చూపిస్తాను చూడండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేయండి. ఐదు నిమిషాల తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా నానిపోయాయి అంటే అంత పర్ఫెక్ట్గా నానిపోయాయి. ఇప్పుడు మనకి కరెక్ట్గా రెసిపీ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 చెంచాల వరకు శనగపిండి వేసుకోండి. శనగపిండి వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలాగే ఇందులోకి వెజిటేబుల్స్ అంతా యాడ్ చేసుకుందాం. 2 క్యారెట్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా కట్ చేసుకొని వేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు సన్నగా తురుముకొని కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజు టమాటాను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక మీడియం సైజు బంగాళదుంపల్ని సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా తురుముకొని కొంచెం సేపు నీళ్ళల్లో నానబెట్టారంటే ఆ స్టార్చ్ అంతా పోయేస్తుంది. ఆ తర్వాత బాగా పిండుకొని ఇందులో వేసుకోవాలండి. 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. ఒక 1/2 చెంచా వరకు జీలకర్ర వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు పొడి వేసుకోండి మంచి కలర్ వచ్చేదానికి. ఒక 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి. చాట్ మసాలా వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా అదిరిపోతుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలపాలండి. ఇందులోకి అస్సలు నీళ్ళు చేర్చకూడదు. మళ్ళీ బంగాళదుంపల్లోనూ నీళ్ళు అనేది తేమ అనేది ఉంది కాబట్టి అవే సరిపోతాయి. కొంచెం కూడా నీళ్ళు చేర్చకుండా బాగా ఈ విధంగా పిసుకుతూ కలుపుకోవాలండి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి స్నాక్స్ రెసిపీలు, బ్రేక్ఫాస్ట్ రెసిపీలు మన ఛానల్లో ఇంకా ఉన్నాయి. చాలా ఈజీగా చూపిస్తున్నాను, అవి కూడా చూసి చేసుకొని తినండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ విధంగా వడలకైతే ఎలా చేస్తామో అదే విధంగా షేప్ అనేది రెడీ చేసుకోండి. మీకు ఇష్టమైన షేప్లో కూడా మీరు రెడీ చేసుకొని చేసుకోవచ్చు. అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకోవాలండి. ఇలా చేసి పెట్టుకున్న వాటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. కడాయి అయినా పెట్టుకోండి, ప్యాన్ అయినా పెట్టుకోండి. అందులోకి ఒక 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇలా ఒకటిగా పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మంట వచ్చేసి సన్న మంట మీదే కుక్ చేసుకోవాలి. మంచి ఎరుపు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 4 నుంచి 5 నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్నాక్స్ చేయాలన్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది మొత్తం చాలా ఇష్టపడి తింటారు. వీటిని కట్లెట్ లాగా కూడా చేసుకొని బన్నులో పెట్టుకొని కూడా తినొచ్చు. అంత రుచికరంగా ఉంటుంది. మీరు కావాలంటే పిల్లలు కూడా ఇదే విధంగా చేసి పెట్టారంటే కడుపు నిండా తిని తృప్తిగా ఉంటారు. మంచి ఎరుపు రంగు వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి మార్చుకొని సర్వ్ చేసుకోవటమే. వీటిని ఒక మంచి టమోటా కెచప్తో పెట్టుకొని తింటుంటే అదిరిపోతుంది. టమోటా సాస్ లేకపోయినా సరే అలాగే తినొచ్చు. రుచి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి మీకు ఎలా వచ్చిందని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి రెసిపీలు నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా నన్ను అడగండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.